వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఎపిసోడ్ లో అందరికంటే చీప్ ఎవరు అనిపించారో చెప్పిన రాము. మీకు కూడా తెలుసు, నేను తమ్నేల్ అదే పెట్టాను, నాకు తెలిసి మీకు కూడా రాముయే అనిపించుంటాడు. ఏ సంజన అయితే నిన్ను తల్లిలా చూసి నీవు ఏడుస్తున్నప్పుడు ఊరుకోబెట్టిందో ఆ సంజన నీకు చీప్ అయిపోయిందా? చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందా ఏంటి? నీకంటేనా లోపల ఒక మాట మాట్లాడతావు, బయట ఒక మాటలు మాట్లాడతావు, ఎదురుగా ఒక మాట మాట్లాడతావు, చాటున ఒక మాట మాట్లాడతావు, ఫ్లిప్పులు కొడతా ఉంటావు. నువ్వు కొట్టిన ఫ్లిప్పుల వల్ల ఆల్రెడీ చాలా మందికి బ్యాడ్ అయింది. నీ చీప్ ట్రిక్స్ కంటేనా ఇన్నోసెంట్ గా యాక్ట్ చేసే నీకంటే సంజన, రియాలిటీగా ఉండే సంజనయే బెటర్ అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి? రాములా ఆమె వెళ్ళిపోయిందమ్మా హౌస్ లోంచి బయటికి. హౌస్ లోంచి బయటికి వెళ్ళిపోయిన ఆమె గురించి నువ్వు చీప్ ట్రిక్స్ గురించి మాట్లాడుతున్నావా ఏంటి? దొంగతనం చేయడం చీప్ ట్రిక్సా? ఆహా, పక్కన హరీష్ గారు కూడా సంజన అంటే చాలా కోపమే. హరీష్ గారి నోట్లోంచి కూడా రాలేదు చీప్ ట్రిక్స్ అనమాట, నీ నోట్లోంచి వచ్చేసింది ఏంటమ్మా అంటే ఆవిడ బయటకు వెళ్ళిపోయింది, ఇంకా నీ జోలికి రాదు ఆవిడ. అబ్బో, అస్సలు అవకాశవాది రాము, చాలా అవకాశవాది. అండ్ వీకెండ్ నాకు సార్ చేతిలో పడింది, వీడియో కూడా చూపించారు. అండ్ వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. ఏమో ఏడుపు మీకు నిజం అనిపించిందా, యాక్టింగ్ అనిపించిందా? మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ చేయండి. నా ఒపీనియన్ నేను ఈ వీడియోలో చెప్తా. వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. ఫస్ట్ వీకెండ్ గురించే మాట్లాడేసుకుని తర్వాత రివ్యూలోకి వెళ్దాం. ఎందుకంటే వీకెండ్ ఎప్పుడో చాలాసేపు అయింది తెలిసి, ఒక 2 hours అయింది. బట్ అప్పుడే నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా అని జస్ట్ పోస్ట్ పెట్టేసి ఉంచేసాను అనమాట. చూసే ఉండుంటారు మీరు. ఒకసారి మాట్లాడుకుందాం. సో వీకెండ్ ఎపిసోడ్లో సంజనాకి ముసుగు వేసి స్టేజ్ మీదకి తీసుకొస్తారు. ఇప్పుడు సీక్రెట్ రూమ్లో ఉంది కదా, తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు సంజన బాగా ఏడుస్తుంది. అండ్ ఆ డ్రెస్తోనే ఉంటుంది, వీకెండ్ అంతా ఉంటుందంట. సంజన బాగా ఏడుస్తుంది. నేను నాటి కోసం చేస్తాను సార్ ఇలా పనులు, సో అలాగా బాగా ఏడుస్తుంది. అండ్ హౌస్ మేట్స్తో మాట్లాడుతుంది. అండ్ వెళ్ళిపోతున్నప్పుడు నాకు సార్ నువ్వు వెళ్ళట్లేదు, నువ్వు బయటకు వెళ్ళట్లేదు, హౌస్లోకి వెళ్తున్నావు అని చెప్పేసి హౌస్లోకి పంపేస్తారు తను. సో అది ఇప్పుడు ఎవరైతే ఆమె గురించి చీప్ ట్రిక్స్ నాటకాలు ఆడారు కదా, ఇప్పుడు చెప్తుంది. నాకేమనిపించిందంటే ఎలాగో సీక్రెట్ రూమ్లోకి పంపారు సంజనాని, అంత అర్జెంటుగా లోపలికి పంపేయాల్సిన అవసరం ఏముంది? ఉంచవచ్చు కదా. ఒక రోజు 2 days ఆ సీక్రెట్ రూమ్లో ఉంచితే ఇలా వంకర మాటలన్నీ, రాము ఏదైతే చీప్ ట్రిక్స్ అని వంకర మాటలు మొదలెట్టాడో, ఇలాంటి వాళ్ళందరూ పైకి అమాయకంగా నటించి ఇలాగ మనిషి వెళ్ళిపోగానే ఈ దొంగ నాటకాలు, దొంగ మాటలు బయటకు వస్తాయి చూడు, అవన్నీ బయటకు వచ్చును. హరీష్ గారు ఓపెన్ అబ్బా, హరీష్ గారికి సంజన అంటే ఇష్టం లేదు, అది ఓపెన్. అలా ఉండాలి, ఓపెన్గా ఉండు. నీకు నచ్చలేదా? ఓపెన్గా ఉండు. వచ్చి వాళ్ళ పక్కనే కూర్చుంటావు, వాళ్ళతోనే మాట్లాడతావు. కరెక్ట్గా ఆవిడ బయటకు వెళ్ళిపోగానే చీప్ ట్రిక్స్ అంటావా? ఈవెన్ భరణి గారు కూడా చాలా బెటర్. భరణి గారు అక్కడ సెకండ్ ఆప్షన్ ఉందా అని అడిగాడు. ఎందుకంటే తను చేసింది తప్పు, నాకు నచ్చలేదు అని ఎలా అయితే చెప్పాడో, తన కోసమని సెకండ్ ఆప్షన్ ఆలోచిద్దామా, ఉన్నదా మీ దగ్గర అంటే మిగిలిన ఎవరు లేదన్నారు. ఆయన కోసం ఆవిడ కోసం స్టాండ్ ఎవరైనా తీసుకున్నారంటే కొంచెం భరణి గారు అని అనుకోవచ్చు. సో అది ఒకటి అదైందా. వీకెండ్ నాకు సార్ మాట్లాడడం, హౌస్లోకి పంపేయడం అయిపోయింది. ఆవిడ యాడ్ అవ్వడం, ఆ తర్వాత అదే డ్రెస్తో ఉన్నదంట. ఆ తర్వాత కళ్యాణ్కి నాకు సార్ వీకెండ్ నీలో ఫైర్ లేదు అంటే అని నవ్వాడు కదా. ఫైర్ లేదంటే నువ్వు ఇలా చేసావు కదా, ఏం ఫైర్ ఉంది? భుజాల మీద చేతులు వేసుకుని తిరగడం, చేతులు పట్టుకుని తిరగడం కాదు, కొంచెం ఒక గేమ్ కూడా ఆడు అని చెప్పేసి కొంచెం వెరైటీగా క్లాస్ స్పీకర్ అంట. అండ్ శ్రీజాకి నువ్వు ఆ టాస్క్లో ఫస్ట్ ఏమో సంజన సంచాలక్ అన్నావు, తర్వాత మళ్ళీ ప్రియాకి మారిపోయావు అని చెప్పేసి తనకి క్లాస్ పీకి అండ్ ఒక పనిష్మెంట్ ఏంటంటే తను ఏ డ్రెస్తో ఉన్నదో ఆ డ్రెస్తోనే మళ్ళీ బిగ్ బాస్ చెప్పే వరకు ఉండాలి అన్నది శ్రీజాకి పనిష్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి హరీష్ గారు ఆ లత్కోర్ వార్డ్ కోసం ఆ వీడియో వేసి, తప్పు అంటే తను ఏదో ఆడియన్స్ చెప్తే వింటాను సమ్ ఏదో అన్నాడంట. అంటే ఆడియన్స్ ఎవరు చేతులు ఎత్తలేదంట. లత్కోర్ వార్డ్ తప్పు అని ఆడియన్స్ చెప్తే వింటాను అని ఏదో అన్నాడంట. బట్ ఆడియన్స్ ఎవరు చేతులు ఎత్తలేదంట. సో అది చివరికి సారీ చెప్పి హరీష్ ఊరుకున్నాడంట. నెక్స్ట్ మన రాము గారు మోస్ట్ ఇన్నోసెంట్ ఆఫ్ ద హౌస్. సో ఆ ఇన్నోసెంట్ ఆఫ్ ద హౌస్ వల్ల నిన్న తనుజని చాలా మంది చాలా బ్యాడ్ చేశారు. నేను తనుజ తప్పు చేసినప్పుడు తప్పని చెప్పండి ఎవరైనా, నేనే చెప్తా. తనుజ మొన్న ఏదో పొగరుగా మాట్లాడింది ఎందులోనూ, నేనే చెప్పే కదా ఎంత పొగరు పెత్తనం చెలాయిస్తుందని. తప్పు చేసినప్పుడు చెప్పొచ్చు, కానీ నిన్న అమ్మాయి తప్పే లేదు. లోపల ఈ పిల్లోడు ఫ్లోరాకి టీ పెట్టొద్దని సంజన అన్నదని పదే అని బయటకు వచ్చి అలా అనలేదని చెప్పాడు. అబద్ధాల కోరు, అన్ని అమాయకంగా యాక్ట్ చేసి ఇప్పుడు ఆ సంజన ఎదురుగా మాట్లాడడానికేమో నీకు ధైర్యం సరిపోలేదే. ఇప్పుడు సంజన బయటకు వెళ్ళగానే నీకు చీప్ ట్రిక్స్ అనిపించాయా? సంజన చేసిన పనులు నీతో పోలిస్తే బెటరే. నీలాగైతే దొంగ పనులు అయితే చేయట్లేదు, ఇన్నోసెంట్గా యాక్ట్ చేసి తను ఏమన్నా రియల్గానే చేస్తుంది. సో అది చిన్నపిల్లలా ఉండాలి. ఇలా చీప్ ట్రిక్స్లు అలాంటివి పెద్దోళ్ళ మీద యూజ్ చేయకూడదు. అండ్ నువ్వేం ఉద్ధరించట్లేదు హౌస్లో. అయిపోయిందా. నెక్స్ట్ రాము వీడియో వేసి చూపించారు. సో
ఇవి వీకెండ్ అయ్యాయి అనమాట. ఆ తర్వాత రేపు దసరా ఎపిసోడ్ ఫుల్ చాలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు షూటింగ్ అయిపోయింది. ఎవరిని సేవ్ చేయడం కానీ ఎవరిని ఎలిమినేట్ చేయడం కానీ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి సంజనాన్ని బయటికి పంపడం, సంజనాన్ని లోపలికి పంపడం జరిగింది. బట్ రేపు ఎలిమినేషన్ ఉంటుందో లేదా దసరా అని చెప్పేసి ఎలిమినేషన్ క్యాన్సిల్ చేస్తారు. నాకేమనిపిస్తుంది అంటే ప్రియాని ఎలిమినేట్ చేయడం కరెక్ట్ కాదు, ఈ టైంలో ఉంచాలి ఇంకో 1 వీక్ అని అనిపిస్తుంది. చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఎపిసోడ్ స్టార్ట్ అయింది. శ్రీజ సంజన దొంగతనాలు చేస్తారు. ఏ సంజన దొంగతనాలని హౌస్ హార్మోని పాడైపోతుంది అది ఇది అని భరణి గరాబద్దం చెప్పారని ఇంత ఇష్యూ చేసిన శ్రీజ ఇప్పుడు సంజనకు సపోర్ట్ చేస్తుంటే మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? అది అలా ఉంది. తనకే తెలియాలి. నువ్వు ఒకసారి ఏమో మళ్ళీ తను వేరే వాళ్ళని అంటది, నువ్వు ఒకసారి ఒక మాట మీదని ఫ్లిప్ అయిపోతావు, స్టాండ్ మీద ఉండాలి అంటది. ఈ అమ్మాయి ఇక్కడ దొంగతనం దగ్గర సంజనాకి సపోర్ట్ చేయకుండా ఉంటే బాగుండేది. సంజనాకి సపోర్ట్ చేయడం చాలా రాంగ్ అనిపించింది. అండ్ పాప మా పిల్ల వీకెండ్ బట్టలమ్మ తోసేసారా బీన్ బ్యాగ్లో, చాలా రాంగ్ అనిపించింది నాకు. సో ఇక్కడ ఏమో ఆ బట్టలు తోయడం చూడలేదు. లాస్ట్లో ఏవైతే సంజనాతో చెప్తున్నాడో, సంజన కాదు దివ్యతో, నాకు వాళ్ళు బట్టలు తోసారని తెలీదు మేకప్ అనుకున్నాను అని. ఎస్, సంజన వాళ్ళు ఫస్ట్ నైట్ ముగ్గురు నిలబడి మాట్లాడుకున్నారు కదా. సంజన ప్రియా అండ్ ఎమ్ము అప్పుడు మేకప్ గురించే మాట్లాడింది. ఇలాగ డ్రాయర్లో ఇలా ఇన్ని పెట్టుకుంది, ఆ డ్రాయర్లో ఉన్నాయని తీసేద్దాము అన్నది తన మాటలు. ఈ బట్టల మాట ఎమ్ముకి తెలీదు. అండ్ బట్టలు అందులో పెట్టాడు అన్నది కూడా ఎమ్ము చూడలేదు. నిజమే చెప్తున్నాడు అక్కడ దివ్య దగ్గర, నేను చూడలేదు బట్టలు పెట్టడం. ఇవి తను ఏం చేసిందంటే లాస్ట్లో వెళ్ళి ఆ బాల్స్ అన్ని ఏరి హెల్ప్ చేశాడు కానీ, ఆ ఫన్కి సపోర్ట్ చేశాడు కానీ బట్టలు అవన్నీ తనకు నిజంగానే తెలియదు. అయిపోయిందా? సో అది ఇక్కడ దొంగతనం. అదే శ్రీజ ఇక్కడ పార్టిసిపేట్ చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే అదే దొంగతనాల గురించి రచ్చ చేసి హౌస్ హార్మోని పాడు చేసేస్తుంది అని ఇప్పుడు ఆమెకి ఎందుకు మీరు సపోర్ట్ చేశారు అంటే, తను దొంగతనాల వల్ల ఫన్ క్రియేట్ అవుతుందని మీకు అర్థమైంది కాబట్టి మీరు కూడా దొంగతనం చేస్తే మీ వల్ల కూడా ఫన్ క్రియేట్ అవుతుందని అనుకున్నారు. అంతే కదా? నాకైతే అలా అనిపించింది. అయిపోయిందా? నెక్స్ట్ గయ్యాలి ఎవరు అంటే, సంజన గయ్యాలి అంటే ఎవరు ఒక్కళ్ళు చేయత్తారు. తనుజ గయ్యాలి ఎవరు అంటే అందరూ ఎత్తినట్టు యాక్ట్ చేస్తూ ఎక్సర్సైజ్ చేసుకున్నట్టు చేస్తారు. కాసేపు ఫన్ బాగుంది చూడడానికి. అది అయిపోయింది. నెక్స్ట్ ర్యాంకింగ్స్ వచ్చేసి 13th ప్లేస్ ఫ్లోరాకి ఇచ్చింది. ఇంటరాక్షన్ తక్కువ ఉంది, అలాగే మీరు యాక్టివ్నెస్ కూడా తక్కువ ఉంది, అండ్ లీస్ట్ ఇంపాక్ట్ అని చెప్పి 13 ఇచ్చింది. 12 రాము. ఒక్క విషయంలో కాదు, రాము ఎంత కన్నింగ్ అంటే ఆ పిల్లోడు. ఇక్కడ చీప్ ట్రిక్స్ అన్నాడా, మనకి ఎపిసోడ్లో చాలా తీసాడు. సుమన్ని సెలెక్ట్ చేసింది కదా దివ్య. అప్పుడు దివ్య అని అంటున్నాడు, మీరు సుమన్ని ఎందుకు సెలెక్ట్ చేశారు అని అడుగుతున్నాడు. భరణి గారిని ఎందుకు సెలెక్ట్ చేశారు, ఇమ్ముని ఎందుకు సెలెక్ట్ చేశారు అని అడగొచ్చు కదా నువ్వు. సుమన్ అంటే సుమన్ కొంచెం బాడీ ఉందనా, నీకు లోకి అయిపోయాడా సుమన్? నీకంటే 100% బెటర్ సుమన్. ఆ పిల్లోడి బిహేవియర్ నాకు నిన్న నుంచి నచ్చట్లేదు. నిన్న అబద్ధం ఆడి మళ్ళీ తిరిగి తనుజాని నెగిటివ్ అయ్యేలాగా అందరి దగ్గర మాట్లాడడం ఏదైతే చేశాడో, నన్ను అసిస్టెంట్గా చూస్తుంది. నిన్ను అసిస్టెంట్గా చూడడం ఏంటి బాబు? నువ్వు టీ కావాలని అడిగావు, నీతో పాటు ఇంకెవరికి టీ కావాలని అడిగి తెలుసుకురా అంది. అది అసిస్టెంట్గా చూడడమా? అక్కడేమో అక్క అని కూడా తిరుగుతావు, ఒక్క మాట అనేటప్పటికి నన్ను అసిస్టెంట్గా చూస్తుంది అంటావు. దాంతో అందరూ ఆ పిల్లలు నెగిటివ్ చేశారు. నిన్న ఫుల్ నెగిటివ్ చేశారు. అంటే పోల్స్ పెడితే ఆ తనుజ రాంగ్ అని 60% 70% ఓట్లు వేశారు. చూసారు? ఆడియన్స్ మ్యానిపులేట్ చేయడం సమ్టైమ్స్ చాలా ఈజీ. సో అది రాముకి 12 ఇచ్చారు. నువ్వు ఆ రోజు గివప్ ఇవ్వడం నచ్చలేదని 12 ఇచ్చింది. అయిపోయిందా? 11th ప్లేస్ వచ్చేసి కళ్యాణ్కి. నువ్వు పెద్దగా కనపడట్లేదు అని చెప్పింది. అతడు అర్థం చేసుకోవాలి. అండ్ వీకెండ్ నాకు సార్ ఏమంటారంటే, సేమ్ నువ్వు కొంచెం ఆడమ్మా, ఫైర్ అంటే గేమ్ ఆడడము, భుజాలు పట్టుకోవడం చేతులు పట్టుకోవడం కాదు అని చెప్పారు. ఈ రోజు కళ్యాణ్ సంచాలక్ చేశాడు కాబట్టి కొంచెం బాగా కనపడ్డాడమ్మా. ఇలా కనిపిస్తే కొంచెం ఓట్లు పడతాయి. అండ్ 10th ప్లేస్ వచ్చేసి శ్రీజాకి. నువ్వు మాట్లాడుతూనే ఉంటావు కానీ ఆ మాటలో పాయింట్ ఉండదు. అండ్ కెప్టెన్సీ టాస్క్ నువ్వు గెలవలేదు, వేరే వాళ్ళు గెలిపించారు. సో అని చెప్పేసి శ్రీజాకి 10th ఇచ్చింది. హరీష్ గారికి మీరు డల్ అయిపోయారు, సో అది నచ్చలేదు, అందుకని 9 ఇచ్చాను అని చెప్పేసి హరీష్ గారికి చెప్పింది. ప్రియ తానా అంటే తందానా అని అనవసరంగా నీ గేమ్ని పాడు చేసుకుంటున్నావు అంటే, శ్రీజ ఇద్దరు కలిసి నెగిటివిటీ తెచ్చుకున్నారు కదా, ఆ రకంగా దీన్ని అన్నట్టుంది. సో అలా అని చెప్పి ప్రియాకి చెప్పింది. రీతు నీ కాన్సన్ట్రేషన్ వేరే వాళ్ళని అవుట్ చేయడం మీద ఉంది. ఏదో కలర్స్ టాస్క్లో భరణి గారిని అవుట్ చేయడం మీద కాన్సన్ట్రేషన్ ఉంది కదా, సో
ఆ రీజన్తో పట్టుకొచ్చి తను పెట్టింది. నెక్స్ట్ సుమన్ గారిని ఎఫర్ట్స్ పెడుతున్నారు కానీ కొంచెం స్టాండ్ తీసుకోవడంలో కానీ ఇలాంటి వాటిలో కొంచెం వెనకబడుతున్నారు అని చెప్పేసి సుమన్ గురించి. తనూజ అప్పుడప్పుడు ఎమోషనల్ అయిపోతున్నావు, సపోర్ట్ చేసినప్పుడు ఎందుకు తీసుకోవచ్చు కదా అని తనూజకి చెప్పింది. డెమాన్ ఏమో 4th ప్లేస్లో పెట్టింది. నువ్వు ఆడగలవని ప్రూవ్ చేసుకున్నావు, గేమ్ మీద నీకు ఒక పట్టు ఉంది, ఎవరిని సేవ్ చేయాలన్నది కూడా ప్రాపర్గా టీం వర్క్, ఫ్రెండ్షిప్పే టీమే అని శ్రీజాని సేవ్ చేసావు, బాగా నచ్చింది అని చెప్పేసి డెమాన్ని 4th లో పెట్టింది. చాలా మందికి డెమాన్ని 4th లో పెట్టింది ఎందుకని డౌట్ వచ్చింది. అండ్ లైవ్ చూస్తే మీకు డెమాన్ మీద మంచి ఇంప్రెషన్ వస్తుంది. తను తెలుసు తన్ని సంజన ఈ అమ్మాయి దివ్య ఖచ్చితంగా కెప్టెన్సీ కంటెండర్గా సెలెక్ట్ చేయదు, అంతకుముందే అయ్యావు కదా అని తెలుసు. అయినా కూడా ఆ అమ్మాయి వెనకాల ఎంత పడ్డాడంటే ఆ అమ్మాయి వెనకాల ఆ అమ్మాయిని కన్విన్స్ చేయడానికి అవసరమే లేదు, ఎలా సెలెక్ట్ చేయదు తను. అయినా కానీ ఎక్కడైనా 1% ఛాన్స్ ఉంటుందేమో, ఆ 1% ఛాన్స్లో నన్ను సెలెక్ట్ చేసుకుంటుందేమో అని రకరకాల సామధాన భేద దండోపాయాలు ఉంటాయి కదా, అవన్నీ యూజ్ చేశాడు. నచ్చింది అక్కడ ఆ పిల్లడు అలా యూజ్ చేయడం. అన్నీ ఇలాగ మనం టెనెంట్స్ కదా, నువ్వు ఒక్కదానివే ఉన్నావు, నేను కూడా ఉంటా, సో ఇలా బాగా అనిపించింది. అయిపోయిందా. నెక్స్ట్ సంజన గారు, నా మైండ్లో మీరేంటి అన్నది నాకు అర్థమైంది. అంటే మీరు ఇంపాక్ట్ చూపించారు, చాలా బాగా ఆడుతున్నారు అన్నట్టు తీసుకెళ్ళి 3rd లో పెట్టింది. అండ్ కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చింది. మీరు ఆల్రౌండర్, బట్ ఇలాగా కొన్ని టైమ్స్ గివప్ ఇచ్చారు చూడు, అది నచ్చలేదు అని చెప్పేసి ఎమ్ముని పెట్టింది. 1st ప్లేస్లో భరణి గారిని పెట్టి, మిమ్మల్ని నేను కాంపిటీషన్ అనుకుంటున్నాను, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు స్మార్ట్గా ఉన్నారు, మీ గేమ్ బాగుంది, మీ బిహేవియర్ బాగుంది, మీరు చాలా గుడ్ ఉన్నారు, బట్ సమ్ టైమ్స్ స్టాండ్ తీసుకోవాలి. అదొక్కటే నిజంగా భరణి గారిలో తక్కువైంది. సో భరణి గారిని స్టాండ్ తీసుకోవాలి అని చెప్పేసి చెప్పింది. బాగా చెప్పి 1st ప్లేస్లో పెట్టింది. సో అది అయిపోయింది. సో ఇక్కడ ఎప్పుడైతే డెమాన్ని 4th ప్లేస్లో పెట్టిందో తనుజ వెళ్ళి రీతు దగ్గరికి వెళ్ళి, రీతు నువ్వు అర్థం చేసుకో, డెమాన్ తన గేమ్ తను ఆడుకుంటున్నాడు, నీ మీద ఎట్లాంటి ఎఫెక్షన్ లేదు అంటుంది. తనూజాకి బయట ఏం జరుగుతుందో తెలియదమ్మా, తెలుసుంటే ఈ మాటలు అన్నదు. ఆ పిల్లోడు ఈ రీతు తక్కువదా, మనం బయట చూసాం కాబట్టి మనకు తెలుసు, తన యాక్షన్స్ అవన్నీ మనం చూస్తున్నాం. డెమాన్తో రీతు ఆడుకుంటుందా, రీతుతో డెమాన్ ఆడుకుంటున్నాడా అన్నది తెలుస్తుంది. సో ఇక్కడ తనూజ కొంచెం దూరంగా ఉండి తల్లి, నీ గేమ్ మీద ఫోకస్ చెయ్యి అన్నట్టు చెప్పింది. సో నెక్స్ట్ వచ్చేసి నాకు ఈరోజు కొన్ని గ్రూప్స్ నచ్చాయి. ఎవరెవరంటే భరణి గారు, సుమన్, వీళ్ళ బాండు, వీళ్ళ ముగ్గురు కలిసి ఉన్న బాండ్ నచ్చింది. మీ ఒపీనియన్ చెప్పండి. ఒకటి భరణి సుమన్, ఇంకొకటి భరణి సుమన్ సంజన, ఇంకో గ్రూపు భరణి సుమన్ తనూజ సంజన, ఇంకో గ్రూపు జస్ట్ అండ్ సుమన్. ఇన్ని గ్రూపులు, వీళ్ళన్నీ కొంచెం పాజిటివ్ గ్రూప్స్ అనమాట. వీళ్ళందరూ కూర్చుంటే ఒక మంచి పాజిటివ్ టాక్, పాజిటివ్ వైబ్ తీసుకొస్తారు అని అనిపించింది ఈరోజు వీళ్ళ ముగ్గురిని చూసి. అండ్ ఆ టాస్క్ కూడా ఎంత బాగా చేశాడంటే సుమన్, ఆ స్కిట్ ఇద్దరు సుమన్ అండ్ తనూజ భలే క్యూట్గా అనిపించింది. అంతకుముందు సేమ్ టాస్క్ కళ్యాణ్తో కూడా చేసింది తనూజ, బట్ అదంతా వెళ్ళదు జనాల్లో, కానీ అది కట్ చేశాడు. అండ్ ఆ తర్వాత భరణి గారును సంజన వీళ్ళు కూడా చేశారు, చాలా బాగా చేశారు. వీళ్ళది మాత్రం ఈ సుమన్ కాంబో ఉంది చూడండి, సూపర్, భలే నవ్వు వస్తుంది వాళ్ళది. అది అయిపోయిందా. నెక్స్ట్ కెప్టెన్సీ కంటెండర్స్ ఇప్పుడు నేను చెప్తా, కానీ దీనికంటే ముందు ఒక వీడియో పెట్టాను, అది చూడండి. ఎందుకంటే లైవ్లో కెప్టెన్సీ కంటెండర్స్లో దివ్య ఎవరెవరితో ఏం మాట్లాడింది అన్నది మనకి ఎపిసోడ్లో చాలా చాలా కట్ చేస్తాడు. ఆ తర్వాత ఎవరెవరి రియాక్షన్స్ ఏంటి అవన్నీ కూడా కట్ చేస్తాడు. దీనికంటే జస్ట్ ముందు ఒక వీడియో పెట్టాను, అది చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. ఇక్కడ చాలా కట్ చేశాడు. సో ఇక్కడ కెప్టెన్సీ కంటెండర్స్ సింపుల్గా మనకి దివ్య, తను, సుమన్, భరణి గారు అని చూపించింది, కానీ అక్కడ చాలా జరిగాయి. అది మనకి ఎపిసోడ్లో కట్ చేశారు. ఎందుకంటే ఈరోజు చాలా చాలా కవర్ చేసేయాలి కాబట్టి ఆ కవర్ చేసే భాగంలో చాలా కట్ చేశారు. అండ్ రీతు అడుగుతుంది మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అని. మిగిలిన వాళ్ళు ఎవరైతే నేను సెలెక్ట్ చేసుకున్నానో వాళ్ళు 1 minute అయినా ఆలోచిస్తారు నన్ను బయటకు తోయడానికి, నువ్వైతే ఆలోచించవు అని చెప్పేసి అంటది. అండ్ ఇంకొకటి, అంటే నన్ను తొక్కి నువ్వు ముందుకు వెళ్ళాలనుకుంటున్నావా అంటే నువ్వెవరిని తొక్కలేదా అంటది రీతుని తిరిగి అని చెప్పేసి అనమాట. అప్పుడు ప్రియా పొగుడుతుంది, అది కూడా కట్ చేసాడబ్బా, కొంచెం వేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే మనం ఆడియన్స్ దివ్య మాటలకి ఇంప్రెస్ అయ్యాము, అలాగే హౌస్ మేట్స్ కూడా ఇంప్రెస్ అయ్యారు అన్నది ఆడియన్స్కి తెలియాలి కదా. ఒక్కటి, ప్రియా బయట పొగిడింది, లోపల కూడా పొగిడింది. బయట పొగిడింది వేయలేదు, లోపల పొగిడింది వేయలేదు, జస్ట్
ప్రియా ఏమంటదంటే దివ్యాని డ్రెస్ చేంజ్ చేసుకో అంటది కదా. డ్రెస్ చేంజ్ చేసుకో అనడానికి ముందు కూడా నువ్వు మైండ్ బ్లోయింగ్ దివ్య, ఒక్కళ్ళు కూడా హట్ అవ్వకుండా నువ్వు వాళ్ళ గురించి మాట్లాడడం చూడంటే, మాట్లాడేటప్పుడు కూడా వీళ్ళు క్వశ్చన్స్ అడిగినప్పుడు తను ఏమంటదంటే, నేను మిమ్మల్ని మీరు వాళ్ళకంటే తక్కువ అని చెప్పట్లేదు, మిమ్మల్ని నేను ఎలిమినేట్ చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నా అని చెప్పేసి తను చెప్పిన విధానం చాలా బాగుందనమాట, చాలా కన్విన్సింగ్గా చెప్పింది. సో అది కొంచెం వేసి ఉండాల్సింది ఎపిసోడ్లో, ఎపిసోడ్ ఆడియన్స్కి అంత వెళ్ళదు అని అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి బట్టలు దాసేసింది సంజన. బట్టలు దాసిస్తే మా అమ్మే దాసేసింది, మీ అమ్మ దాసేశారు అనగానే ఎమ్ముకు కూడా తెలుసు, బట్ అవి బట్టలని తెలియదు నిజంగానే, అది ఎమ్ముకి బట్టలని తెలియదు. సో కళ్యాణి లోపల ఒక చిన్న బాల్ పట్టుకొచ్చి ఎవిడెన్స్ 1 అని ఇచ్చాడు. సో అర్థమైంది, లోపలికి వెళ్ళింది. ఆ బట్టలు తను తీసుకోలేదబ్బా, తీసుకోకుండా వెళ్ళి కెప్టెన్ని ఆ క్లీనింగ్ మానిటర్ని తీసి తెచ్చుకుంది. సూపర్ అనిపించింది నాకు. నేను క్లీన్ చేసుకొని అందులో ఉన్న బట్టలు నేను బయట తీసుకుంటాను అంది. వైల్డ్ కార్డ్గా వచ్చిన స్టార్టింగ్లోనే ఈ పిల్లలు ఉందని ముందు ఎలా ఉంటుందో అనిపించింది. సో అది. నెక్స్ట్ వచ్చేసి తను వీకెండ్ బట్టలు కూడా ఉన్నాయంట పాప మందుల్లో, అవి కూడా అలా చేశారు. ప్రియా ఏమో నేను చూశాను, చాలామంది చూశారు అంటది. తర్వాత చెప్తుంది, నేను నీకు హింట్స్ ఇస్తానే ఉన్నాను, నాకు ఎందుకు చెప్పలేదంటే నేను నీకు హింట్స్ ఇస్తానే ఉన్నాను, శ్రీజ అండ్ ఎమ్ము కూడా ఉన్నారని. అప్పుడు ఎమ్ము వచ్చి దివ్య దగ్గరికి వచ్చి సారీ చెప్తాడు. అండ్ నేను మేకప్ కిట్ అనుకున్నాను, సంజన శ్రీజ అప్పటికే బట్టలన్నీ పెట్టేయడం, ఈ బాల్స్ వేయడం చేస్తున్నారు, ఆ టైంకి నేను వెళ్ళాను అన్నాడు. అబద్ధం కాదు, అదే జరిగింది, అదే చెప్పాడు ఎమ్ము. సో నెక్స్ట్ వచ్చేసి సంజన అంటది, నేనే కనిపిస్తున్నానా, మీరందరూ ఉన్నారు కదా నా ప్లాన్లో భాగం అంటే, అసలు ప్లాన్ వేసిందే నువ్వే కదా అని చెప్పేసి రీతు అంటది. ప్రతిసారి ఫన్ ఉండదు ఇలా అస్తమాను దొంగతనాలు చేస్తే. సంజన ఇంకా అర్థం చేసుకుంటుంది, మానేయాలి ఆ దొంగతనాలు, తన ఫన్ క్రియేట్ అవుతుందనే చేస్తుంది. కొన్ని విషయాల్లో నాకు నచ్చలేదు ఏంటంటే, సుమన్ గారి సిగరెట్లు దాయడం నాకు నచ్చలేదు, అది వీక్నెస్. కాఫీ దాయడం కంటే సిగరెట్స్ దాయడం అన్నది చాలా పెద్ద వీక్నెస్. మనం చూసాం కదా, ఎవరు బాలాదిత్య గారి టైంలో ఆయన ఎంత గొడవ పడ్డారు, ఆయన మామూలుగా ఎంత సైలెంట్గా ఉంటారో, సిగరెట్ దాచేటప్పటికి ఆయన సిచ్యువేషన్ మనం చూసాం. సో అది వాళ్ళ వీక్నెస్, వాళ్ళకి అది ఖచ్చితంగా అదేమీ ఆరోగ్యానికి మంచిది కాదు, కానీ అది వాళ్ళ ఫ్యామిలీ చూసుకుంటారు. అబ్బా మీరు ఎందుకు దాచి వాళ్ళ వీక్నెస్తో ఆడుకోవడం, ఆ ఒక్క విషయంలో. అంతేగాని ప్రతిదీ ఏమి తన పాపం వేరే వాళ్ళ వీక్నెస్లతో ప్రతి దాంట్లో ఆడుకోవాలని కాదు, తను కావాలని కొంత ఫన్ క్రియేట్ అవుతుంది అని అనుకుంటుంది, కానీ ప్రతిసారి చేస్తే అది ఫన్ క్రియేట్ అవ్వదు. మరి ఏంటది చీప్ ట్రిక్స్ అయితే అసలు కాదు. సమ్టైమ్స్ తను వాళ్ళ మీద కోపం ఉన్నప్పుడు చేసేస్తుంది, కోపం ఉన్నప్పుడు బేసిక్గా సంజన రియల్గా ఉంటుందమ్మా, ఇక్కడ ఏముంటుంది చేసేస్తుంది అంతే. ఫేక్గా రీతు ఉంటుంది కదా లోపల, ఆవిడ చాలా పనులు చేస్తారు, చాలా మనకు నచ్చవు, బట్ రియల్గా ఉంటారు, మిగిలిన వాళ్ళ ఫేక్గా ఉండరు. అది నిజం. సంజన నిజంగా ఉంటుంది, రియల్గా ఉంటుంది, తను తప్పు చేయని, నెగిటివ్ చేయని, ఏదైనా రియల్గా ఉంటుందో మనకు అర్థమైపోద్ది, ఇక్కడ ఏమున్నదో అది చేసేస్తుంది అంతే. సో సమ్టైమ్స్ సుమన్ నచ్చలేదు అనుకో, సిగరెట్స్ దాసేస్తుంది. మనకు ఆ సిగరెట్స్ రాయడం నచ్చదు, బట్ తనకి సుమన్ నచ్చలేదు, దాచేస్తుంది అంతే, మనకు తెలిసిపోతుంది ఆ విషయం. సో నెక్స్ట్ వచ్చేసి టాస్క్ స్టార్ట్ అయింది, తప్పిస్తారా గెలిపిస్తారా. తక్కువ బాల్స్ ఉన్నవాళ్ళు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు, ఎక్కువ బాల్స్ ఉన్న వాళ్ళు అవుట్ అయిపోతారు. ఫస్ట్ రౌండ్లో దివ్యాకి సుమన్కి 1 బాల్ డిఫరెన్స్లో దివ్యాకి 13 ఉంటాయి, దివ్య అవుట్ అయిపోతుంది. ఎవరైతే అవుట్ అయిపోతారో వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఆడుకోవచ్చు. నెక్స్ట్ రౌండ్ సుమన్ అవుట్ అయిపోతాడు. బేసికల్గా చాలామంది భరణి గారి కంటే ఎమ్ముని సపోర్ట్ చేయడానికి రీజన్ ఉంది, ఎందుకంటే ఎమ్ము అందరితో కలిసి ఉంటాడు. భరణి గారు లిమిటెడ్ పీపుల్తో కలిసి ఉంటాడు, బట్ ఎమ్ము అందరితో కలిసి ఉంటాడు. బట్ తనూజ చాలాసార్లు హట్ అయిపోయింది, అందరూ ఎమ్ముకు సపోర్ట్ చేస్తున్నారు, నాకు సపోర్ట్ చేయట్లేదని. అదేంటి, అది వాళ్ళ ఇష్టం, నువ్వు పిచ్చింగ్ చేసుకోవాల్సిందే నాకు సపోర్ట్ చేయమని చెప్పేసి. శ్రీజ అయితే క్లియర్గా నేను ఎమ్ముకు సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చింది. తన మాట ఇవ్వడానికి ఒకటే కాదు, చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ రోజు శ్రీజ ఏడ్చింది కదా, అప్పుడు ఎమ్ము తనకి ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఉంది చూడు, చాలా మంచి ఫీడ్బ్యాక్, దాన్ని బట్టే నెమ్మదిగా మారుతుంది శ్రీజ. సో అలా నీ మంచి కోసం ఆలోచించిన ఎమ్ముకి హెల్ప్ చేయాలని శ్రీజ అనుకుంటుంది కదా, సో అందుకు తను శ్రీజకి హెల్ప్ చేయాలనుకుంది. అండ్ టాస్క్ అయిపోయిన తర్వాత నేను లైవ్లో చూశాను, టాస్క్ అయిపోయిన తర్వాత భరణి గారి దగ్గరికి వెళ్ళి శ్రీజ చెప్తుంది, అన్న ఏమనుకోవద్దు, నేను ఎమ్ముకి మాట ఇచ్చాను, అందుకే నేను ఎమ్ముకి సపోర్ట్ చేశానని. ఇక్కడ ఈ కెప్టెన్సీ టాస్క్ దగ్గర నాకు శ్రీజ నచ్చింది, బాగా అనిపించింది, చాలా చక్కగా అనిపించింది, అలా ముందుకెళ్తే బాగుంటుందని కూడా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తనూజ విసురొద్దన్న తర్వాత కూడా
విశ్రద్ధ అన్న తర్వాత కాదు బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది కదా, వీళ్ళిద్దరూ అవుట్ అయిపోయిన తర్వాత సుమన్ అండ్ దివ్య అవుట్ అయిపోయిన తర్వాత కొంచెం చేంజ్ చేస్తాడు గేమ్. మీకు అంటుకున్న బాల్స్ మీరు చేతితో తీసుకుని వేరే వాళ్ళకి మిగిలిన కంటెండర్స్కి అతికించవచ్చు అని విశ్రద్ధ. వీళ్ళు ఏం చేస్తారంటే కింద బాల్స్ తీసుకుని విసరడం మొదలు పెడతారు. సో మనకి ఎపిసోడ్లో చూపించడం లేదు కానీ ఆ బాల్స్ అన్ని తీసుకుని ఒకళ్ళ మీదకి ఒకళ్ళు ఇసురుకోవడం మొదలు పెడతారు. వీళ్ళు ఏంటి ఇలా చేస్తున్నారు అనుకున్నా నేను లైవ్ చూసినప్పుడు. సో ఈలోపు మళ్ళీ బిగ్ బాస్ పాస్ పెట్టి తల్లులారా ఇసురుకోకండి, జస్ట్ బాల్స్ తీసుకుని అతికించుకోండి పిడకలు అతికించుకున్నట్టు అని చెప్పారనమాట. సో ఆ తర్వాత కూడా తనుజ ఇసిరింది బాల్స్. అఫ్కోర్స్ ఆ రౌండ్లో తను వెళ్ళిపోయిందిలే, 15 బాల్స్ ఉంది వెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ ఎమ్ము పవన్ని శ్రీజాని తనకి సపోర్ట్ కోసం ఎంచుకుంటే భరణి గారు దివ్యాని రాముని ఎంచుకున్నారు. నాకు రాము గేమ్ అంత కనిపించలేదు కానీ భరణి గారి విషయంలో కూడా దివ్య చాలా బాగా సపోర్ట్ చేసింది. ఈ మధ్యలో ఆయన అందరూ కలిసి నన్ను ఇంతకు ముందు రౌండ్లో అందరూ నన్నే టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన ఫీల్ అవుతుంటే దగ్గరకు వచ్చి గివ్ అప్ ఇవ్వద్దు, ఫీల్ అవ్వకూడదు, ఎవరి ఇంపార్టెన్స్లో వాళ్ళకు ఉంటాయి, మీ ఆట మీరు ఆడండి అని ఎంకరేజ్ కూడా చేసింది దివ్య. అండ్ లాస్ట్లో వచ్చి భరణి గారు అంటారు నేను నిన్ను మర్చిపోను, నువ్వు చేసింది మర్చిపోను, ఇక్కడ పెట్టుకుంటాను అని చెప్పేసి కూడా అంటాడు అనమాట దివ్యతో. సో అది అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎమ్ము విన్ అవుతాడు, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాడు. చెప్పిన తర్వాత ఈవిడ ఏం చేస్తుందంటే సంజన గారు దివ్య దగ్గరకు వచ్చేసి నీ రియాక్షన్ తెలుసుకోవడానికి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, నీ అంత స్ట్రాంగ్గా ఉంటావు అన్న ఉద్దేశంతోనే తప్ప అంతకు మించి ఏం లేదంటే దివ్య ఒప్పుకోదు, పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అంటది. ఏమో అంటున్నాడు నేను ఆలోచిస్తాను పనిష్మెంట్ ఇస్తానని. చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంది దివ్య. ఏమన్నా మిలిటరీ ఫ్యామిలీ ఏమో కానీ ఈ వీళ్ళ చాలా స్ట్రిక్ట్ ఉంది. అది ఎంతవరకు పాజిటివ్ అవుతుంది నెగిటివ్ అవుతుంది అన్నది తెలియదు కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంది, చాలా కమాండబుల్గా ఉంది. ప్రౌడ్ అయితే లేదు ప్రస్తుతానికైతే. నేను ఆ అమ్మాయిలో ప్రౌడ్ చూడలేదు. అక్కడ నచ్చింది నాకు ఆ అమ్మాయి, ప్రౌడ్ లేకుండా మాట్లాడుతుంది చూడు అక్కడ నచ్చింది. నెక్స్ట్ టాస్క్ పెట్టారు. ఏం టాస్క్? స్పాన్సర్స్ టాస్క్. ఒక నిమిషమే. స్పాన్సర్స్ టాస్క్ పెడితే టీవీలు అంటున్నారు, బుల్బుల్ టీవీలు చూపించకపోతే కొంచెం పెద్ద టీవీలు పెట్టవచ్చు కదా అని అనిపించింది నాకు. మరి వాళ్ళు ఏం ఇచ్చారో కానీ కొంచెం అదేదో ఎలాగో అడ్వర్టైజ్మెంట్ స్పాన్సర్స్ ఆ ముగ్గురికి ఇస్తున్నారో కొంచెం పెద్ద టీవీలు ఇవ్వచ్చు కదా అని అనిపించింది. ఎక్కువ మంది టీవీలు వచ్చాయి. హరీష్ టీంకి టీవీలు వచ్చాయి, రీతు టీంకి టీవీలు, దివ్య టీంకి టీవీలు, ఒక భరణి గారి టీంకి మిక్సీ వచ్చింది, అండ్ తనుజ టీంకి వాటర్ ప్యూరిఫైయర్ వచ్చింది. మిక్సీ వాటర్ ప్యూరిఫైయర్ కంటే టీవీలు ఎక్కువ రేటు, బట్ అక్కడ వాళ్ళు చూపిస్తున్న టీవీ మాత్రం ఏంటో బుడ్డి టీవీ లాగా, అంత క్వాలిటీ లేని టీవీ లాగా అలా అనిపించింది. అయిపోయింది. ఆ తర్వాత 2:30 AM అందరినీ లేపేశాడు బిగ్ బాస్. సైరన్స్ వేసి లేపేసిన తర్వాత ఎక్కడ వరకు నాకు ఏమనిపించిందంటే, మనం ప్రోమో చూసాం కదా, ప్రోమో చూసినప్పుడు నాకు ఎక్కడి వరకు ఏమనిపించిందంటే ఎమ్ము కావాలనే ఏడ్చాడు. ఎమ్ముకి తెలుసు తన సీక్రెట్ రూమ్కి వెళ్తుందని, బట్ తెలుసు కూడా కావాలని కమల్ హాసన్ యాక్టింగ్ చేశాడు అని అనిపించింది. బట్ ఎక్కడి నుంచి ఎపిసోడ్ చూసిన తర్వాత ఎమ్ము కావాలని కాదు నిజంగానే ఏడ్చాడు అని అనిపించింది. నిజంగా ఎందుకు ఏడ్చాడు అని అనిపించింది అన్నది కూడా చెప్తా. సో ఇక్కడ ఏమంటాడు బిగ్ బాస్, మీరు నా చక్ర వ్యూహంలో మొదటి అధ్యాయం చూశారు అంటే మీరు ఎక్కువ ఓట్లు వేసిన వాళ్ళని కాకుండా నేను తక్కువ ఓట్లు వేసిన వాళ్ళని హౌస్లోకి పంపి మీకు షాక్ ఇచ్చాను అని బిగ్ బాస్ ఉద్దేశం. అండ్ ఇప్పుడు నేను ఇంకొక చక్ర వ్యూహము అండ్ 2వ అధ్యాయం మొదలు పెడుతున్నా. అందులో రెడ్ సీట్స్ ఉన్న వాళ్ళకి పవర్ ఉంది. ఈ మీరు ఒకరిని ఎలిమినేట్ చేయాలి. రెడ్ సీట్స్ ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళందరూ డిస్కస్ చేసుకుని రెడ్ సీట్స్ ఎవరి దగ్గర లేవో వాళ్ళందరిలో ఒకళ్ళని ఎలిమినేట్ చేయాలి. దివ్యాని నేను పంపుకున్నాను కాబట్టి దివ్యాని ఎలిమినేట్ చేయడానికి వీల్లేదు. అండ్ ఫ్లోరా గారు ఈ వీక్ సేవ్ అయింది. వాళ్ళిద్దరిని తప్ప మిగిలిన వాళ్ళ నుంచి డిసైడ్ చేసుకోండి అంటే హరీష్ గారు ఈయన ఫస్ట్ నుంచి సంజన అంటే నచ్చట్లేదు, అది అందరికీ తెలుసు. ఈవెన్ సంజన గురించి కూడా ప్రతిసారి ఆయన అనేది నువ్వు దొంగతనం చేస్తున్నావు, అదేమన్నా ఫన్నా, ప్రతిసారి దొంగతనం అని ఆయన ఎదురుగానే అంటున్నాడు, ఇక్కడ కూడా అన్నాడు. సో హరీష్ గారు సంజనకు వ్యతిరేకంగా మాట్లాడడంలో తప్పే లేదు, అదే ఆయన అనుకున్నాడు. ఈ మన రాము గారు సంజన చుట్టూరు తిరిగి ఏడ్చినప్పుడు సంజనతో ఊరుకోబెట్టించుకున్న రాము గారు ఆ చీప్ ట్రిక్స్ అన్నా నాకు నచ్చలేదు. అండ్ నాకు ఇంకొకటి భరణి గారిని చూశాను, భరణి గారు సపోర్ట్ చేస్తారా లేదా, అన్న అని తన చుట్టూ తిరిగిన సంజనాని సపోర్ట్ చేస్తారా లేదా అని నేను అనుకున్నా. సో నాకు అక్కడ వెయిట్ చేస్తున్నా, మిగిలిన వాళ్ళకంటే భరణి గారితో ఎక్కువ కనెక్షన్ ఉంది కదా, సపోర్ట్ చేస్తారా లేదా ఈయన కూడా వీళ్ళందరితో పాటు సంజనానే పంపేద్దాం అనుకుంటారా అంటే ఆయన ఒక మాట అంటాడు, సెకండ్ ఆప్షన్ కూడా ఉందని. ఎక్కడ నచ్చింది, అమ్మయ్య కనీసం ఈ మాట అయినా వినాలయ్యా బాబు, కొంచెం ఆవిడకి సపోర్ట్ చేసినట్టు అని నాకు అనిపించింది. మిగిలిన వాళ్ళందరూ మాత్రం లేదు ఆవిడే రాము కంట చిన్న చూపు చూస్తున్నట్టు, తను తక్కువ చేసి చూస్తున్నట్టు అనిపించిందంట.
ఆ, వాళ్ళ సైడ్ ఎవరుంటారో వాళ్ళకి ఫేవర్ చేసుకుంటుందంట. అబ్బా, మరి నువ్వు నీ సైడ్ ఉన్న వాళ్ళకి ఫేవర్ చేయకుండా నీ శత్రువులు చేసుకుంటావు మరి. చూసారా, మనకు ఒకళ్ళ మీద వీళ్ళ తప్పు అని అనిపించినప్పుడు, నాకు బేసిక్గా వీళ్ళ తప్పు, వీళ్ళ బిహేవియర్ తప్పు, వీళ్ళ నేచర్ తప్పు అన్నప్పుడు నా మైండ్ వాళ్ళ గురించి అలాగే ఆలోచిస్తుంది. సో హరీష్ గారు సుమన్ సిగరెట్స్ దాయడం నాకు నచ్చలేదు, నాకు కూడా నచ్చలేదు. సో అండ్ హరీష్ గారి పాయింట్స్ నేను ఏమన్నాను, ఆయనకి ఆవిడ నచ్చదు. ఆవిడ ఫస్ట్ ప్రిఫరెన్స్ లాస్ట్ ప్రిఫరెన్స్ ఆవిడే ఉంటుంది. సో హరీష్ గారిని అసలు కౌంటే చేయక్కర్లేదు. అంటే మిగిలిన వాళ్ళలో తనతో బాగా ఉండేవాళ్ళు, డెమాన్ని పాపం చాలా తమ్ముడు ఆయన ఉండేది. అలాంటి డెమాన్ కూడా మిగిలిన వాళ్ళందరూ తనకంటే ఎక్కువ ఫ్రెండ్స్ కాబట్టి తిన్న చేసాడు. భరణి గారు ఒక్కళ్ళే ప్రాపర్గా తన కోసం స్టాండ్ తీసుకోవడానికి ట్రై చేశారు. ఒక్కళ్ళతో అయ్యే పని కాదు, యునానిమస్గా తీసుకోవాల్సిన డెసిషన్ కాబట్టి భరణి గారి దగ్గర ఆప్షన్ లేదు, బట్ ట్రై చేశారు ఆయన. సో యునానిమస్గా ఏంటది పర్సనల్ అటాక్స్, వీక్నెస్ల పైన అటాక్ చేస్తుంది అని చెప్పేసి హరీష్ గారు, అండ్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తుంది, నెగిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది, అందుకు ఆవిడని పంపేయాలని అనుకుంటున్నాము అంటే భరణి గారు అంటారు ఈ రోజు చేసింది పర్టికులర్గా దివ్య విషయంలో చేసింది నాకు నచ్చలేదు అని చెప్పారు. బట్ లోపల మాత్రం సపోర్ట్ చేయడానికి ట్రై చేశారు, అదొక్కటి నాకు నచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి సంజన, నా ఒపీనియన్ చెప్పుకోవచ్చా బిగ్ బాస్ అంటే? చెప్పుకోమంటే, సార్ నాకు దివ్య వచ్చేసి 3rd ర్యాంక్ ఇచ్చింది. సో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను బయట స్ట్రాంగ్గా వెళ్తున్నా, సో నన్ను బయటకు తోసేయాలి, అందుకు నన్ను కట్ ఆఫ్ చేసేయాలి, అందుకే వీళ్ళు ఇది చేశారు అని చెప్పేసి తన ఒపీనియన్ తను చెప్పుకుంది. నేను ఒక్కదాన్నే దొంగతనం చేశానా, నాతో పాటు చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు కదా, కానీ నేనే కనిపించానా, అండ్ నేను హౌస్ హార్మోని పాడు చేయాలనే ఉద్దేశం కాదు, జస్ట్ నాటీగా ఉండాలని చెప్పేసి అలా చేశాను అని చెప్పుకుంటుంది. తన ఒపీనియన్ చెప్పుకుంటుంది. బయటికి పంపేస్తారు. బయటికి పంపేటప్పుడు ఫ్లోరా ఏడుస్తుంది, అబద్ధం కాదు కదా, నిజమేడుపు. ఎమ్ము ఏడుస్తాడు, అస్సలు అబద్ధం కాదు. ఆ టైంలో నేను చక్ర వ్యూహాలు, దివ్యాకి ఎక్కువ ఓట్లు వచ్చినప్పుడు దివ్యాకి తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళని లోపలికి పంపాను. ఎలా అంటే మనం బయట ఉండే ఎన్ని అనాలిసిస్లు అయినా చేసేయచ్చు అబ్బా. వాళ్ళు సడన్గా ఏమనుకుంటారు, దట్టు ఇప్పుడు ఏమనుకోకపోతే ఇంతకుముందు ప్రోమో చూసినప్పుడు నేను కూడా అనుకున్నా కమల్ హాసన్ యాక్టింగ్ చేసాడని. బట్ ఇక్కడ బిగ్ బాస్ మాట్లాడిన మాటలు, నేను ఇలా తక్కువ ఓట్లు వచ్చిన దివ్యాని ఎలా హౌస్లో పంపానో ఇప్పుడు కూడా అలాగే హౌస్లోంచి ఒకరిని బయటకు పంపుతున్నానంటే అబద్ధం అని ఎలా అనుకుంటారు? ఓకే, అనుకోరు కదా. సో అంటే హరీష్ గారు కనిపెట్టారు కదా అని చాలా మందికి డౌట్ రావచ్చు, అక్కడ కూడా వస్తాం. ఫస్ట్ ఇక్కడ ఈ సిచ్యువేషన్ మాట్లాడుకుందాం. ఫ్లోరా ఏడుపు నిజం, తర్వాత ఏమో ఏడుపు నిజం, అండ్ వెళ్ళేటప్పుడు కూడా నువ్వే కప్పు గెలవాలి. ఒక మంచి బాండ్ ఉంది ఎమ్ముకి సంజన గారికి. లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది, ఒక మంచి బాండ్ ఉంది వీళ్ళిద్దరి మధ్య. నువ్వే గెలవాలి అంటది. అండ్ ఎమ్ముని బాగా చూసుకోమని ఆ శ్రీజాకి ప్రియాకి వీళ్ళకి చెప్తుంది. అంత మంచి బాండ్. ఏడడా పాపం కళ్యాణ్కి నువ్వు ఇంకా కనిపించు బాగా అని చెప్పేసి సలహా ఇస్తుంది. హరీష్ గారు కనీసం లేచి బయటకు రావచ్చు కదా అబ్బా. ఆయన కనీసం తనులో ఏడుస్తుంది, తను వెళ్ళిపోయిందన్న బాధలో నువ్వు కనీసం అలాగే కూర్చుని ఏమైపోతుంది, కొంపలు అంటుపోతాయా, బయటకు వెళ్ళిపోయి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తే ఏమవుతుంది? ఆయన ఏంటో అక్కడ నాకు నచ్చలేదు హరీష్ గారు. అయిపోయిందా. అండ్ ఆ తర్వాత ఎమ్ము మాట్లాడతాడు. ఎమ్ము ఏమంటాడంటే ప్రతిరోజు నైట్ ఏడ్చేది షో కోసం, నేను నెగిటివ్ అయినా పర్లేదు, అవ్వడానికి కూడా రెడీగా ఉంటాను, కంటెంట్ ఇవ్వాలి అంతే, మనం వచ్చిన పని ఫీల్ అవ్వాలి, ఇదే చేసేది అని నిజంగానే లైవ్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. సంజన ఈ మాటలన్నీ అన్నది. అండ్ సంజన తన ఏడుపుని కెమెరాల ముందు కనపడకూడదని నిద్రపోయినప్పుడు తనలోనే తను ఏడ్చుకోవడం, అప్పుడు ఎమ్మో ఊరుకోబెట్టడం. అర్థం చేసుకోండి, ఇప్పుడు ఒక మదర్ 5 months బేబీని వదిలేసి వచ్చిన మదర్ బాధపడతా? అది నిజం బాధ అయి ఉంటుందా, అబద్ధమైన బాధ ఉంటుందా? నిజం బాధే ఉంటుంది కదా. సో ఆవిడ ఎవరి రోజు నైట్ ఇది ఇప్పుడు చెప్పలేదు ఎమ్మో, ఇప్పుడే చెప్పుకుంటే పోనీ ఇది కూడా అబద్ధమో యాక్ట్ చేస్తున్నాడు అని అనుకోవచ్చు. కానీ తను ఇదే విషయం చాలాసార్లు నువ్వెందుకు ఆవిడతో ఎక్కువ ఉంటావు అని చాలామంది అడిగితే చెప్తాడు, అందరికీ ఇదే విషయం చెప్తాడు, ఇప్పుడు ఇదే చెప్పాడు. సో నాకు అందుకే ఎమ్ము ఏడు నిజం కాదు, అది ఖచ్చితంగా నిజం కాదు, అది యాక్టింగే కాదు నా ఒపీనియన్. మేబీ మీకు యాక్టింగ్ అనిపించి ఉండొచ్చు, ఎవరికైనా యాక్టింగ్ అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. నాకు యాక్టింగ్ అనిపించలేదు, ఖచ్చితంగా ఆ ఎమోషన్ క్యారీ ఆన్ అవుతుంది అతనిలో. అండ్ లోపల నుంచి చూసి సంజన హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకు, నేను ఏ ఎమ్మునైతే నమ్మానో ఆ ఎమ్ము నాకు కూడా ఎమోషన్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళ బాండింగ్ అంత బాగుంది. ఆ ఎమ్ము నన్ను సపోర్ట్ చేస్తూ లోపల మాట్లాడుతున్నాడని. నెక్స్ట్ వచ్చేసి హరీష్ గారు ఏం లేదు, ఆవిడ సీక్రెట్ రూమ్కి వెళ్ళింది, వచ్చేస్తుంది నెమ్మదిగా. భరణి గారు
బాణి గారు. ఆవిడ మళ్ళీ వచ్చేస్తుంది అనుకున్నాను. అంటే సంజన గారు ఖచ్చితంగా కోపం వస్తుంది బాణి గారి మీద. అంటే నువ్వు నా కోసం స్టాండ్ తీసుకోలేదు అంటే లోపల ఏం జరిగిందో కూడా తెలియదు కదా. నువ్వు నా కోసం స్టాండ్ తీసుకోలేదు, అన్నా అని నీ చుట్టూరు తిరిగాను నేను అని ఉంటుంది కదా తనకి. మరెందుకు నేను మళ్ళీ వచ్చేస్తానని తెలిసినప్పుడు నువ్వు బయటికి ఎందుకు పంపావు అని అనుకున్నది ఉంటుంది ఆవిడకి ఆ బాధ. అండ్ అడుగుతుంది, బిగ్ బాస్ నాకు ఆ వీడియో కావాలి, లోపల నా గురించి ఎవరెవరు ఏం మాట్లాడారని. వేసాడో వేయలేదో అన్నది తెలియదు. ఇంకా అయిపోయిందా. రీతు కూడా ప్రాపర్గా మాట్లాడుతుంది. ఏం చేసినా కానీ ఆవిడ ఆమెలా ఉంటుంది, మిగతా వాళ్ళు యాక్ట్ చేస్తారో ఆమె యాక్ట్ చేయదు అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇక్కడ డెమాన్ అంత సంజనాని అంత సపోర్టివ్గా మాట్లాడు ఇక్కడ రీతు దగ్గర. సో అది రీతుకు నచ్చదు. నచ్చక రీతు కాదు సంజనాకు నచ్చదు. సో నచ్చక తిన్ని నేను తమ్ముడు అని చూశాను, తిని అందరు అమ్మాయిలతో ఆడుకున్నాడు అని అంటుంది. నిజంగానే తమ్ముడులాగా చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది. సడన్గా డిమాండ్ రివర్స్ అయ్యాడు కానీ సంజనాకి కెప్టెన్ అయిన తర్వాత. సో అది తర్వాత మన రాము గారు, మన మోస్ట్ ఇన్నోసెంట్ రాము గారు అంటారు కదా, దొంగతనం క్రియేటివిటీ అయితే హౌస్లో అందరూ చేసేస్తారు కదా అంట. పోనీ నువ్వేమైనా క్రియేటివిటీ చేయొచ్చు కదా. నువ్వు చేస్తున్న క్రియేటివిటీ ఏంటి? లోపల మాట మాట్లాడతావు, బయట మాట మాట్లాడతావు, అందరికీ గొడవలు పెడతావు, నువ్వేమో ఇన్నోసెంట్ లాగా కూర్చుని ఏడుస్తావు. అదా క్రియేటివిటీ? రోజు నువ్వు నైట్ కూర్చుని ఏడుస్తున్నావే, నువ్వు ఇన్నోసెంట్ ఫ్యామిలీ కోసం ఏడుస్తున్నావు అని అనుకుంటున్నావు. అది కూడా అబద్ధమేనా? అవి కూడా చీప్ ట్రిక్సేనా? అంటే నువ్వు సంజన చీప్ ట్రిక్స్ అంటున్నావు కదా, మరి నువ్వు రోజు నైట్ కూర్చొని ఏడుస్తున్నావు, అది చీప్ ట్రిక్సా? కెమెరా కోసం చేస్తున్నావా? నా ఒపీనియన్ ఇదే. సో అది ఈరోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ పొద్దున్నే ఇంకా ఏమైనా విషయాలు ఉంటే అండ్ మిడ్ నైట్ టాక్స్ ఇప్పుడు 2:30కి కదా జరుగుతుంది. 2:30కి మనకి ఎపిసోడ్లో ఏవైతే కట్ చేశాడు, ఎవరెవరు ఏమన్నారు, ఎవరెవరు ఏం డెసిషన్స్, సంజనాని ఎలిమినేట్ చేసేటప్పుడు ఎవరెవరు ఏం ఒపీనియన్స్ పెట్టారు, అప్పుడు భరణి గారు ఏం పెట్టారు, అవన్నీ కూడా నేను మార్నింగ్ అప్లోడ్ చేస్తాను మిడ్ నైట్ టాక్స్లో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. నా వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేసి హైప్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. హైప్ ఇస్తే కొంచెం ఎంకరేజ్ చేస్తుంది యూట్యూబ్. టాటా బై బై.